బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా బస్టాండ్ సమీపంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కనిపించిన వాళ్ళందరిపై ఇనుపు రాడ్డుతో దాడికి దిగాడు. ఈ ఘటనతో ముగ్గురికి తీవ్రంగా గాయాలవ్వగా ఓ మహిళ చనిపోయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి మా రిపోర్టర్ శేషు మరింత సమాచారాన్ని అందిస్తారు. శేషు, చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక మహిళ మృతి చెందినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎంతమంది గాయపడ్డారు? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ కోరుకొండకి బస్ స్టాండ్ వెనుక ఉన్న వీధిలో జరిగింది ఈ ఘటన. ఈ సైకో ఆనంద్, ఏడిద ఆనంద్ అనే 30 సంవత్సరాలు ఉంటే యువకుడు ఒకసారిగా ఇంట్లో ఉన్న వదిన మీద దాడి చేశాడు రాడ్డుతో, ఇనుప రాడ్డుతో. వెంటనే ఈ సైకో దాడికి వదిన అక్కడికక్కడికి మృతి చెందింది. వెంటనే అడ్డుకోవడానికి వెళ్ళిన పక్కనే ఉన్న ఏదైతే గడ్డం నాగభూషణ్ అనే వ్యక్తి కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో నాగభూషణ్ మీద కూడా సైకో తీవ్రంగా రాడ్డుతో దాడి చేయడం జరిగింది. వెంటనే నాగభూషణ్ అక్కడ ఉన్న స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే నాగభూషణ్ మృతి చెందారు. అయితే ఈ సైకో ఆ దారిలో వెళ్తుండగా కండవల్లి కుమారి అనే ఎంపీటీసీ మీద కూడా రాడ్డుతో దాడి చేశాడు. ఆమె రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు చికిత్స జరుగుతుంది. అయితే ఈ సైకో గతంలో కూడా ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి ఉన్నాడు. ఇప్పుడు చూసే ఒకసారిగా ఈ విధంగా ముగ్గురు మీద దాడికి తెగబడ్డాడు. అంటే ఎక్కువగా జనాలు రద్దీగా ఉండి బస్ స్టాండ్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా సైకో మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. లేదంటే వదిన మీద ఏదైనా కక్షతో వదిలి హతమార్చే ప్రయత్నం చేస్తుండగా అడ్డుకోవడానికి వెళ్ళిన ఏదైతే నాగభూషణం అలాగే మరో మహిళ మీద కూడా దాడికి తెగబడ్డాడు అనేది తేలాల్సి ఉంది. డిఎస్పీ ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. కోరుకొండలో చూసినట్టయితే మొత్తం ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాడి ఈ విధంగా ఉన్మాది ఈ విధంగా ఒక్కసారిగా ముగ్గురు మీద దాడి చేయడం అనేది ఇంతవరకు ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా జరగలేదు. ఇటీవల రాష్ట్రంలో సైకో దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఇద్దరి మీద దాడి చేయడం, ఇద్దరు కూడా ఆ ప్రాంతంలోనే మృతి చెందడంతో స్థానికంగా కూడా ఒక రకంగా భయాందోళన వ్యక్తమైంది. రాజు. రైట్ శేషు, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా సిగడంలో పిచ్చి